వేదికను అలంకరించిన పెద్దలందరికీ నూతనంగా 4వసారి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సమావేశానికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు. కిషన్ రెడ్డి గారు నాకన్నా ముందు మాట్లాడిన వ్యక్తులు చెప్తున్నారు, చూసేందుకు సౌమ్యుడు, నిజాయితీపరుడు, మచ్చలేని నాయకుడు. మన అధిష్టానం ఎంతో ఆలోచించి ఈ తరుణంలో మరి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి మనందరం కూడా ఈ శుభదినాన రాబోయే రోజుల్లో రాజీ లేని పోరాటం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా బండి సంజయ్ గారు మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి. అన్నం చూడంగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఈరోజు ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోరు చెప్తున్న వ్యక్తి ఎవరనంటే అది బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాకముందుకు నిజంగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, నా మనసులో మాట చెప్తున్నా. నా కళ్ళకి నీళ్ళు వస్తే బాత్రూంలోకి పోయి ఏడ్చినా ఇప్పుడు నేను అన్నం చూసిన తర్వాత. రాజీ లేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు, హుజూరాబాద్తో పాటు, జిహెచ్ఎంసీతో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి. కేసీఆర్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం. ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది. కాబట్టి మనందరం కూడా మనం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం క్రమశిక్షణ గల సైనికులుగా కట్టుబడి పనిచేస్తాం. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ సంజయ్ను కూడా గుండెలో పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మనందరం కోరుకునే విధంగా తాను ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా మనందరం కోరుకోవాలి. అదేవిధంగా సోదరులారా, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఓడించే శక్తి ఉన్నదని చెప్పి నమ్మింది కాబట్టి జిహెచ్ఎంసీలో కానీ, హుజూరాబాద్లో కానీ, దుబ్బాకలో కానీ, మునుగోడులో కానీ అన్ని ఓట్లు వచ్చినాయి. ఒక్క భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ఓడగొడుతందుకు 100 మంది కౌరవులు పంపించిండు కేసీఆర్. అంటే భారతీయ జనతా పార్టీ సైనికుల యొక్క పవర్ ఏంది? మునుగోడు ప్రజలను చూస్తే భయపడ్డాడు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వచ్చి అవినీతి సొమ్ముతోటి దుర్మార్గంగా దుర్వినియోగం చేసి వాళ్ళు గెలిచిన తప్పితే నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ వారిని. మునుగోడులో గెలిచింది ఎవరు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డా, నీ ఊసుకుంటా ప్రభాకర్ రెడ్డా. ఇట్లా నెట్టిన కింద పడుతున్న వాడు కరెక్టే కదా? నీ డబ్బు, మద్యం, అధికారం తప్పితే నిజంగా ప్రజల మనసులో కేసీఆర్ లేడు. ప్రజల మనసులో ఎవరుందంటే మత్సలేని నాయకుడు. 2 సార్లు ప్రధానమంత్రిగా వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రపంచం మొత్తం చూసే నాయకుడు ఎవరంటే మన మోడీ గారు. ఎవరన్నా మోడీకి సరిపోయే నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడా? భారతదేశ భద్రత, మన సమగ్రత, ఈ దేశ అభివృద్ధి, మన యువతకు బలం ఎవరంటే మన మోడీ గారి నాయకత్వం. అది భారతీయ జనతా పార్టీ. రేపు రాబోయే రోజుల్లో కూడా నిజంగా ఇట్లా ఎవరైనా కొట్టగలిగే శక్తి ఉందంటే కేసీఆర్ని, ఆ కుటుంబ పాలన పోవాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం, కానీ వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అవునా కదా? మీరందరూ కూడా ఒకసారి చూడండి. ఈ మీడియా గారు మా సోదరులు చెప్పిండ్రు, మీడియా వాళ్ళు మనం చెప్పింది రాయాలి కానీ వాళ్ళు సృష్టి చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటంటుండ్రు. ఒకటా? నీ మద్యం కుంభకోణంలో జరిగింది ఎవరు? కేసీఆర్ కవిత ఉన్నదా లేదా? అది ఈడీ అధికారులు చేస్తున్నా లేదా? మరి ఈడీ అధికారులను మేనేజ్ చేసి ఢిల్లీకి పోయి ఈ మాయాజాలకు కేసీఆర్ ఏం చేసి